నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్ వర్క్ ఫోర్స్ భవిష్యత్ అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడానికి ఖతార్ ఫౌండేషన్ మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO మధ్య ఒప్పందం కుదిరింది. గత 25 సంవత్సరాలుగా ఖతార్ ఫౌండేషన్ పూర్వ విద్యార్థుల ఇంపాక్ట్ స్టడీ డేటా మరియు ఇతర కార్మిక మార్కెట్ సంబంధిత అధ్యయనాలను వర్క్ ఫోర్స్ ను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. 5 కీలక రంగాలలో పూర్వ విద్యార్థులు మరియు యజమానుల మధ్య నైపుణ్య అంతరాలను, అసమతుల్యతలను తగ్గిస్తారు. ఇటీవల దోహాలో జరిగిన వైస్ 12 సమిట్ సందర్భంగా QF మరియు ILO మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఖతార్ నేషనల్ విజన్ 2030 ఆశయాలకు మరియు ఖతార్ 3వ జాతీయ అభివృద్ధి వ్యూహ లక్ష్యాలకు ప్రత్యక్షంగా మద్దతిస్తాయని అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు ఖతార్ యొక్క దీర్ఘకాలిక మానవ మూలధన అభివృద్ధికి దోహదపడడానికి తాము ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. UAE దిర్హాంతో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో పడిపోయింది. దీంతో ఎమిరేట్స్లోని చాలా మంది భారతీయ నివాసితులు ఇంటికి డబ్బు పంపడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక దిర్హాంకు రూపాయి మార్కం రేటు దాదాపు 24.5కు చేరుకోవడంతో తమకు ఎక్కువ భారతీయ కరెన్సీ లభించిందని, దీనివల్ల పాఠశాల ఫీజులు, ఇతర ఖర్చులకు సహాయపడిందని పలువురు UAE నివాసితులు తెలిపారు. మరోవైపు నివాసితులు మార్కప్ రేటును సద్వినియోగం చేసుకోవడంతో చెల్లింపులు పెరిగాయని సేల్స్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. షార్జా నివాసి అయిన ఆరిఫ్ ఖాన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. అతను సాధారణంగా లక్నోలో తన కుటుంబానికి ప్రతి నెల 1200 దిర్హాంల నుండి 1500 వరకు పంపుతాడు. కానీ ఈసారి ఎక్కువ మొత్తాన్ని పంపినట్టు తెలిపాడు. దుబాయ్ నివాసి మరియు FMCC సంస్థలో మార్కెటింగ్ హెడ్ అయిన ఆంథోనీ వర్గీస్ మాట్లాడుతూ, మార్కం రేట్లో ఎంత తేడా వచ్చిందో చూసి తాను ఆశ్చర్యపోయానని, అది క్రిస్మస్ బహుమతి లాంటిదని అన్నారు. తాను సాధారణంగా ప్రతి నెల 2000 దిర్హాంలు పంపుతానని, ఈసారి 3000 దిర్హాంలు పంపినట్లు పేర్కొన్నారు. గత నెల కంటే దాదాపు 8000 రూపాయలు ఎక్కువ వచ్చిందని తెలిపాడు. ఆ అదనపు మొత్తం తన కుమార్తె స్కూల్ బస్ మరియు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి తమకు సహాయపడిందన్నారు. వాణిజ్య పెట్టుబడుల విస్తరణపై ఒమన్, భారత్ చర్చలు జరిపాయి. ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ మరియు భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ S జైశంకర్ టెలిఫోన్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వంటి పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాల విస్తరణతో సహా ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా అదనపు ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రాంతీయ పరిణామాలు మరియు భద్రతా సహకారానికి సంబంధించి కొనసాగుతున్న ప్రయత్నాలపై మంత్రులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. రెండు 2026లో రియాద్లో కొత్త మెట్రో ట్రాక్ అందుబాటులోకి రానుంది. దిరియా గేట్ ను కిద్దియాతో అనుసంధానించే కొత్త మెట్రో ట్రాక్ ను ప్రారంభించనున్నారు. మెట్రో పొడిగింపు మరియు రియాద్ ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అనేవి రియాద్లో కొనసాగుతున్న అభివృద్ధికి మద్దతునిచ్చే ప్రణాళికలో భాగంగా అందుబాటులోకి తేనున్నారు. ఈ ప్రాజెక్ట్ రియాద్ రవాణా నెట్వర్క్ ను బలోపేతం చేయనుందని అధికారులు వెల్లడించారు. అలాగే రియాద్ ఫుడ్ స్ట్రీట్ చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు రియాద్ ను పర్యాటక కేంద్రంగా గుర్తింపును బలోపేతం చేస్తుందని అన్నారు. వీటితో పాటు మెయిన్ మరియు రింగ్ రోడ్స్ యాక్సెస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నగర నెట్వర్క్ లోని 500 కిలోమీటర్లకు పైగా ఉన్న కారిడార్లను మెరుగుపరిచి ప్రధాన కొత్త మార్గాల నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తుందని ప్రకటించారు. గ్రీన్ రియాద్ కార్యక్రమంలో భాగంగా పార్కులు, వీధులు, పబ్లిక్ ప్రదేశాల్లో సుమారు 7.5 మిలియన్ల కొత్త చెట్లను నాటనున్నారు. ఈ ప్రాజెక్టు తలసరి గ్రీనరీని ప్రస్తుతం ఉన్న 1.7 చదరపు మీటర్ల నుంచి 28 చదరపు మీటర్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 2న నిర్వహించిన గ్రాండ్ ప్రైజ్ డ్రాలో సరికొత్త కారును బంగ్లాదేశ్ కార్పెంటర్ మహమ్మద్ సోజల్ గెలుచుకున్నాడు. UAE మానవ వనరులు మరియు ఎమిరిటైజేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమం UAE వ్యాప్తంగా 30 కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కారును గెలుచుకోవడం సంతోషంగా ఉందని మహమ్మద్ సోజల్ అన్నాడు. అయితే తనకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని కారును అమ్మాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వచ్చిన మొత్తాన్ని బిజినెస్ చేసేందుకు వినియోగిస్తానని తెలిపాడు.
బహ్రెయిన్లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ఆసియా మహిళపై విచారణ ప్రారంభించింది. ఒకే జాతీయతకు చెందిన అమ్మాయిని మోసం చేసినందుకు క్రిమినల్ కేసు నమోదు చేశారు. డిసెంబర్ 7న విచారణకు రానున్న ఈ కేసులో మానవ అక్రమ రవాణా, బలవంతం మరియు దోపిడీ వంటి అభియోగాలను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు బలవంతం చేసి నిందితులు బెదిరించారని అధికారులు తెలిపారు. మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి బహ్రెయిన్ చేసిన ప్రయత్నాలను ఈ కేసు హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు. ఇవి మా కల్ట్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.